నేను ఎక్కువ కాలం బతకనండి. ఏమండి, ఒకవేళ నేను పోతే ఏడుస్తారు కదండి. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అసలు మన పెళ్ళయ్యాక నేను ఎప్పుడైనా నవ్వానా? నేను పోతే మీరేం చేస్తారు అంటున్నా. నువ్వు ఉన్నప్పుడు మాత్రం నేనేం చేశాను, పోయిన తర్వాత ఏమైనా చేయడానికి? అది కదండి, ఎవరినైనా పెళ్లి చేసుకుంటారు. రాజ్యం ఒకసారి నిన్ను పెళ్లి చేసుకున్నాక, భార్య అంటే ఏంటో తెలిసాక మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం అంటే నేను ఏమన్నా చంద్ర టీంలో సత్యపూర్ణ అనుకున్నావా, వెంకీ టీంలో జీవన్ అనుకున్నావా? మీరు వయసులో ఉన్నారు, తొందరపడి వేరే వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకుంటారు. పాలు కావాలంటే గేదెనే కొనుక్కోవాలా? పాలు కొనుక్కున్నా సరిపోద్ది కదా. నాకు ఎప్పటికీ నా స్థానం నా పక్కన నీదే, ఇంకెవరు నా పక్కన ఉండటానికి లేదు లేదు లేదు. నేను ఇక్కడున్నానండి. ఇక్కడ ఉన్నావా? నా పక్కన ఎప్పుడు నీ స్థానమే, ఇంకెవరి స్థానం ఉండటానికి లేదంతే. ఇక్కడున్నాను. ఆ వేలు ఒకటి నువ్వే తిప్పుతుండే, ఆటోమేటిక్ గా వెళ్తుంటది అప్పుడప్పుడు అది. ఇక నేను బతకనండి, నేను పోయేలా ఉన్నాను. ఒకవేళ నేను పోయిన తర్వాత మీరు మర్చిపోకుండా, పక్కింటి సుబ్బలక్ష్మి గారు గ్లాసుడు కందిపప్పు పప్పు తీసుకుంది, అది మర్చిపోకుండా అడగండి. నీ ఆడాలు మారరే, ప్రాణం పోయినా పర్లేదు కానీ పక్కింట్లో గ్లాస్ కందిపప్పు బాగూడదు మీకు. చచ్చేటప్పుడు కూడా కందిపప్పు. ఇప్పుడే పావులేవే, నీకు దండం పెడతా లోపలికి పో. నువ్వు చచ్చే లోపల నన్ను చంపేటట్టున్నావు. మా ఆవిడండి ఎంతో ప్రేమగా చూసుకునేది, ఇక గంట 2 గంటలో బతుకుద్ది. నాకేమో అసలు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఏమండి, మీరు బాధపడమాకండి. డాక్టర్ ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు, రిపోర్ట్స్ మారిపోయినాయి అంట, నాకేమి జబ్బు లేదంట. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఆ పాటలు ఎందుకు చెప్పండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. లక్కీ 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 ఎంతో లక్కీ. ఏంటి ఇంకా అలాగే నిలబడ్డారు? లోపలికి వెళ్ళి ఏదైనా పని చేసుకు సావండి. ఇప్పుడు దాకా తడివేలాగా వీక్ గా ఉంది, ఒకసారిగా ఒడివేలాగా వాయిస్ పెంచిందేంటి? వీళ్ళు అర్థం గారు, అందుకే అర్థం గారు కాబట్టి వీళ్ళని అర్ధాంగి అన్నారు. ప్రేమించేటప్పుడు దాన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని పౌరుషంగా మేసాలు పెంచుతాం, పెళ్ళయ్యాక పశ్చాత్తాపంతో గడ్డాలు పెంచుతాం, అంతకు మించిన ఆప్షన్. అయ్యారు ఏంటండి వాళ్ళ ఎంత ఆనందంగా ఉన్నారు? కూర్చో. 100 మీటర్ల పరుగులో గెలిచిన దక్షిణ కొరియాకి చెందిన క్విన్ ట్రున్ స్విన్. ఏం పేర్లు రైవి? ఈ నోరు తిరగని పేర్లని పెట్టుకుంటారు, గెలిచినా చెప్పబుద్ధి కాదు వెళ్తాయి. అమీర్పేటలో ధర్నాకి దిగిన ఆర్పీ టీమ్ లో రాజమౌళి, సుధీర్ టీమ్ లో సన్నీ. వాళ్ళు ఎందుకండి అక్కడ ధర్నా చేస్తాం? అదే ఈ 104, 108 లాగా టీ అంబులెన్స్ కూడా పెట్టి తాగుబోతులందరినీ ఇంటి దగ్గర దింపాలంట. ఏమండి, చెప్పడం మర్చిపోయాను, నిన్న మీ బ్లూ షర్ట్ ఇస్త్రీ చేస్తుంటే కాలిపోయిందండి. ఆల్రెడీ అలాంటిది నాకు ఇంకోటి ఉంది కదే. తెలుసు, అందుకనే దాంట్లో సగం మొక్క కత్తిరించి దీంట్లో వేసి కుట్టేశాను. అదేంటి పేస్ట్ తింటున్నావేంటి? అబ్బా, ఇది మామూలు పేస్ట్ కదండి, దీంట్లో ఉప్పు లవంగం అన్ని ఉన్నాయండి. ఎందుకు బియ్యం కూడా కలిపి బిర్యానీ చేసుకుని తిను. భార్యల్ని గ్రిప్ లో పెట్టుకునే ట్రిక్ ఏదో తెలియాలరా మనకి. నాకు బాగా తెలుసులేండి, మన కిటికీలోంచి మొత్తం చూసా, మంచి గ్రిప్ గా కాళ్ళు పడుతున్నారులే మీ ఆవిడికి. ఒరే, ఫస్ట్ వాళ్ళకి కాళ్ళు పట్టడం బాగా అలవాటు చేయాలి, ఆ తర్వాత కాళ్ళు పట్టించుకోవడం కోసం వాళ్ళు మన కాళ్ళు పట్టుకుని వేడుకునేలా చేయాలి. ఇవన్నీ ఎప్పుడు జరిగేయలేరా? సరదాగా ఏమైనా కబుర్లు చెప్పు. అయ్యారు నా జీతం గురించి అండి. ఇంట్లో పని పెట్టుకుని ఏం బిగుతున్నారు? సరదాగా మాడుకుందాం, లోపలికి వెళ్తే ఏమవుతుంది? నేను చిన్నతనంలో చెప్తానండి. చిన్నప్పుడు ఇసుకలో మేము రైలాట ఆడుకునే వాళ్ళం అండి. రైలు ఎక్కండి, రైలు ఎక్కండి. ఇది నిజం ట్రైన్ అనుకుని వచ్చినట్టుంది. పెళ్ళామా? నా పెళ్ళామా? పెళ్ళాం కదరా, నా పెళ్ళాం అంట. అదేంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? కళ్ళేమో లోపలికి వెళ్ళి పొట్టేమో పైన. చాలు, ఒకసారి దగ్గరగా మొహం పెట్టి చూడండి. ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫేసా? మాంత్రికుడి చేతిలో పుర్రె బొమ్మలాగా ఉంటావు. కనీసం మన ఇద్దరు పుట్టిన సంతానం చూడండి. అడవిలో ఎలుగుబంటికి ఏనుక్కి పుట్టిన అక్రమ సంతానం లాగానే వీడు మన సంతానం. వీడు అదేంటండి అలా అంటారు? కొద్దిగా స్పెషల్ గా పెంచాను అంతేనండి. స్పెషల్ గా పెంచావా? పిల్లాడు పులిలా పెరగాలని జూలో జాయిన్ చేసిందంట నీలాంటిది, అలాగే ఉన్నాడు వీడు. ఏంటండి, ఏం జరుగుతుంది? ముందు ఆయన భార్య నేనుండగా ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటావా? కొవ్వొత్తే వెలిగించలేని వాళ్ళు ఆంతర వెలిగించాడంటే నువ్వు నమ్ముతావంటే?
మా అయ్యగారిని మీ ఆయన అంటున్నావు కదా నువ్వు, దానికి ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించు. ఎందుకు లేవండి, ఆయన ఎడం చేతి మీద 5,000 ఉంటే బాగా చూడండి. చెప్పు. చొక్కా కారు గుండీలు ఉంటాయి, ప్యాంటుకు జిప్పు ఉంటుంది, ఇది కూడా చెప్పు. అంతేకాదు ఆయన కుడి తోడ మీద కుంకుడుకాయ అంత పుట్టి మచ్చ ఉంటుంది, అది కూడా చూసుకోండి. ఇంకేమన్నా చెప్పి ఏడే కూర్చొని చూస్తా ఉంటాడు అన్ని. అమ్మో అమ్మో అమ్మో, అన్ని నిజాలు చెప్తుందంటే అది నిజమే అన్నమాట. మర్యాదగా అది ఎవరో తేల్చుకొని ఇంటికి రండి, లేకపోతే అంతే. మీరేంటో నాకు ఇలా తగులుకున్నారు, మిమ్మల్ని ఇప్పుడే వదిలించుకుంటారంటే చెప్తా. ఏమండి నా పోటేస్ట్ అంటే భయం అండి. ఇంటర్ చదివేటప్పుడు 6 జాంకాయలు ఉన్న బాక్స్ కొట్టేశానండి. అప్పుడు 6 రోజులు నన్ను జైల్లో వేశారు. నువ్వు బఠానీలు బాక్స్ కొట్టేయాల్సిందే, ఇప్పటికీ అలాగే ఉండేదండి. డీసీపీ దొరబాబు, డివిడి దొరబాబు అని పెట్టుకోవాల్సింది. ఏంటి కేసు? ఇది ఎవరితో నా దగ్గర వచ్చి మావిడ అని చెప్పి కొడుతుంది సార్. అది సార్ ఇతను మా పక్కింటోడే సార్, ఖచ్చితంగా అమ్మాయిని ఇతనే మోసం చేసి ఉంటాడు. రంగారావు గారు మీరు కూడా దొరికావురా. ఎప్పుడు మమ్మల్ని అన్నాం కదా, నువ్వు ఎలాంటి అనమాట. మీరేంది నారేంజ్, మీది ఒలింపిక్స్ లో లాంగ్ జంప్ రేంజ్ సార్, నాది గల్లీలో దొంగ పోలీస్ ఆట. మాతి మీరు పోల్చుకుంటారేంటి సార్? సార్ ఇతను ఎలా చెప్తే వినడు, నోట్లో గుడ్డ పెట్టి కుక్కితే అప్పుడు నేరం బయటపడుతుంది. నోట్లో గుట్టలు కుక్కితే నేరం బయటికి రాదు, నేపాల్ లాంగ్వేజ్ బయటకు వస్తుంది. వా 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 అని. వీడితో నిజం ఎలా చెప్పించాలి నాకు తెలుసు. నిజం చెప్పరా. డాడీ నాకు కోన్ ఐస్ క్రీమ్ కావాలి. ఇది జీకరా సార్? అది కాదు సార్, నేను చెప్తున్నాను కదా సార్, నిజంగా అది మా ఆవిడ కాదు సార్. ఓయ్, నాకు ఆడవాళ్ళ భద్రతే ముఖ్యం. ఈ కేసు చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆడవాళ్ళ భద్రత గురించి మీరు ఇన్వెస్టిగేట్ చేయటం ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో ఆర్జీవీ రీమేక్ చేసినట్టే ఉంటది. పదండి సార్. కేసు పని మీద కూడా వచ్చి ఏంటి సార్ ఈ ఫోన్ భాగవతం? ఆయన అంతే సార్, లారీ కాలు మీద నుంచి వెళ్ళినా జేబులో ఉన్న ఫోన్ మీద నుంచి వెళ్ళలేదా ఆనందపడే టైప్. ఆయన గురించి ఏం చెప్తారులే. ఈవిడ మా ఆవిడ సార్. మరి ఈవిడెవరు? ఆయన పెళ్ళానండి. ఇదేదో నాకు డౌట్ గా ఉంది. ఒకసారి నువ్వు వెళ్ళరా అమ్మా. ఇప్పుడు మీ ఆయన ఆఫీస్ నుండి వస్తున్నాడు, నువ్వు మీ ఆయన కోసం వెయిట్ చేస్తున్నావు. ఇప్పుడు మీ ఆయన వచ్చాడు. ఫర్ సపోజ్ నేనే మీ ఆయన అనుకో, ఏంటి శాంతం? ఏంటి ఆఫీస్ లో ఎవరితది? ఆఫీస్ లో ఎవరితా? నేనుండగా ఆఫీస్ లో ఎవరితది? నేనుండగా ఇంకో దాన్ని ప్రేమిస్తావా? ఇదొద్దు. ఇప్పుడు ఇంకొకటి, నేను ఇంట్లోనే ఉన్నాను, నువ్వు ఇంట్లోనే ఉన్నావు. ఏంటి శాంతం? ఏంటి ఈ రోజు విశేషాలు? ఆఫీస్ కి ఏంటి లేట్ గా వస్తున్నారు అని ఈ మధ్యన ఫోన్ చేసింది అది. ఇది వద్దు, ఉండు. నువ్వు వెళ్ళరా. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, మీ ఆయన కోసం వెయిట్ చేస్తున్నావు, మీ ఆయన వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఎవరి కోసం వెయిట్ చేయనండి, ఎవరైనా నా కోసం వెయిట్ చేయాల్సింది. ఈ కేసు ఇప్పుడు తేలేలా లేదు, అందరూ పడుకోండి, ఈ నైట్ నేను డీల్ చేస్తా. ఏంట్రా ఏదో లారీలో సరుకులు కింద పడకుండా కట్టేసినట్టు ఇలా కట్టేశారేంట్రా? శాంతి శాంతి పరదేశీ శాంతి పరదేశీ ఏంటిది? ఇది నా సెకండ్ సార్. ఇంకెన్నాళ్ళు ఇలా రహస్యంగా నడిపిస్తావు, నాకంటూ ఒక ఫ్యామిలీ కావాలి అంది సార్. అందుకే మీ ఫ్యామిలీ అప్పగించాను సార్. ఇప్పుడు దీనికంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నేను ఎలాగో పక్కింట్లోనే ఉంటాను. నీ కంఫర్ట్ నువ్వు చూసుకున్నావు అనమాట. వాడు చెప్పాడు అనుకో, నువ్వెలా వచ్చావే? నాకు ఎవరైనా ఓకేనండి, కాకపోతే ఫ్యామిలీ కావాలంతే. ఏమే ఒక్కసారి మొత్తాన్ని ఒకసారి తగులుకు, రోజు నన్ను తగులుకుంటావు చూసావా ఆ స్టైల్లో?